నువ్వు తెలుసుకో విషయం ఏంటంటే నీకంటూ ఒక రోజు వస్తుంది. విమానంలో చనిపోయారు. విమానంలో చనిపోయే వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళండి. వాళ్ళు మామూలు కాదు, గొప్ప గొప్ప వాళ్ళు. లండన్లో స్థిరపడ్డ వాళ్ళు చాలామంది క్షణాల్లో కాలిపోయారు, క్షణాల్లో చనిపోయారు. జీవితం ఎంత చిన్నదో ఒకసారి ఆలోచించండి. దేనికోసమైతే నువ్వు ప్రయాసపడుతూ దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావో అది నిన్ను మోసం చేస్తుంది. బ్రతుకున్నంతసేపు మట్టి నీ కాళ్ళ కింద ఉంటుంది. నువ్వు చచ్చాక మట్టి నీ ఒంటి మీద ఉంటుంది. ఆ విషయం తెలుసుకోండి. కానీ వాక్యం సెలవిస్తుంది, యేసయ్య నువ్వు ఏకరీతిగా ఉన్నవాడవు, నీ సంవత్సరాలు తరగవు, నువ్వు సదాకాలం జీవించేవాడవు. దేవుడు యేసేకు ఏమని వాగ్దానం చేశారంటే, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠంగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని తండ్రి అయిన దేవుడు కుమారునితోనే చెప్పాడు. ఏ దూతలతో ఆయన సెలవీయలేదు. నీవు గొప్ప అధికారాన్ని కలిగుండే ద్వారాన్ని తెరుస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, ఆ రిసీవ్ అని. నీవు గొప్ప అధికారమును కలిగి ఉండేటువంటి ద్వారమును నీ విషయంలో తెరిచెదనని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చుచున్నాడు. నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఈ అధికార ద్వారం తెరబడ్డప్పుడు ఇన్నాళ్ళు బాధితునిగా నువ్వు ఉన్నావు, కానీ ఇక నుంచి నీవు విజేతగా ఉండబోతున్నావు. ఇన్నాళ్ళు నీవు వరద బాధితుగాను, రోడ్డు ప్రమాదాల బాధితులుగాను, వర్ష బాధితులుగాను, సప్పుల బాధితులుగాను, రోగాల బాధితులుగాను, సాతాను బాధితులుగా ఉన్నావు. నువ్వు బాధితుల లిస్టులో సైతాన్ని పెట్టివేసి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ అధికారం నువ్వు కలిగి ఉంటావో ఇక బాధిత లిస్టులో నుంచి నీ పేరు తొలగించబడుతుంది. నీ పేరు విజేతల లిస్టులోకి దేవుడు ఎక్కిస్తాడు. ఇక నుంచి నీవు విజేతగా జీవిస్తామని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. దేవా నీవు సింహాసనము నిరంతరము నిలుచును. తన కుమారుని గూర్చి అయితే ఇలా సెలవిస్తాడు, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనా చెప్పేనా? వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? దేవుని కుమారుని గురించి తండ్రి అయిన దేవుడు ఏం సెలవిస్తున్నాడు? ఈ వచన భాగాలో ఉంది. ఏమని సెలవిస్తానంటే, తండ్రి అయిన దేవుడు ఈ కుమారుని ఏమని పిలుస్తానంటే దేవా లేక దేవుడు అని పిలుస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారైనటువంటి ప్రభువుని దేవుడా దేవాని పిలుస్తున్నాడు. దేవుడు తండ్రి అయిన దేవుడు ఒకే ఒకరిని ఆరాధిస్తాడు. ఎవరినంటే కుమారుడైనటువంటి దేవుని ఆరాధిస్తాడు. ఇక ఆయన తప్ప ఇంకా ఎవరిని ఆరాధించరు. సో ఈ త్రియేక దైవంలో తండ్రి కుమారుణ్ణి పరిశుద్ధాత్మను ఆరాధిస్తారు. పరిశుద్ధాత్ముడు కుమారుడు తండ్రిని ఆరాధిస్తారు. అయితే తండ్రి అయిన దేవుడు కుమారుని చూచి నువ్వు దేవుడు అని సెలవిస్తున్నాడు. ఏందండి, తండ్రిన దేవుడే కుమారుని చూసి దేవుడని సెలవిస్తున్నప్పుడు ఈ సాదా సీదా పండితులు పామరులు పిహెచ్డి చేసిన వాళ్ళు యేసుక్రీస్తు దేవుడా, ఆయన నిజంగా దేవుడేనా, ఆయన దైవాంశ సంభూతునా అని ప్రశ్నలు వేస్తూ డిస్కషన్లు చేస్తున్నాడు. దేవుడే తండ్రిన దేవుడే కుమారుణ్ణి దేవా అని పిలుస్తున్నాడు. దేవా
నీ సింహాసనము నిరంతరం నిలుచును, నీ రాజదండము నాయదమిది. వినండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కుమారునికి ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ సింహాసనం మీద ఆయన కూర్చొని పెట్టాడు. ఈ సింహాసనం మీద కూర్చొని ఆయన ప్రపంచ లోకాలన్నీ కూడా ఆయన పాలిస్తూ ఉన్నాడు. అయితే భూమి మీద మాత్రం ఆయన ఆ యొక్క పాలించే అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారంటే సంఘానికి ఇచ్చాడు. రాజకీయ నాయకులకు పొలిటికల్ అధికారం ఉంటుంది, కానీ సంఘానికి ఆత్మీయ అధికారం ఉంటుంది. ఏ అధికారం గొప్పది? ఆత్మీయ అధికారం గొప్పదా? రాజకీయ అధికారం గొప్పదా? ఏ అధికారం గొప్పదండి? సింపుల్. ఒక దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చి లేదా సీఎంనో పిఎంనో పక్కన పెట్టేసి ఈయన సీఎం ఈయన పిఎం కాబట్టి ఇక దయ్యం నువ్వు వెళ్ళిపోమంటే ఆ దయ్యం వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుందండి? ఓ ఎమ్మెల్యే కాబట్టి ఈయన ఎమ్మెల్యే, ఈయన ఎంపీ, మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి. సో కాబట్టి దయ్యమా, ఓ చేతబడి దయ్యమా, ఈ ఒంట్లో నుంచి వెళ్ళిపోమంటే నువ్వు పిఎం, నువ్వు సీఎం, నువ్వు ఎమ్మెల్యే, ఎంపీ కాబట్టి నీ రాజకీయ అధికారానికి నేను లోబడుతున్నానని చెప్పి దయ్యం వెళ్ళిపోతుందా? పోతుందండి? పోదు. వాళ్ళలోనే దయ్యాలు దూరుతున్నాయి. కానీ అదే యేసుక్రీస్తు నామములో దురాత్మలు నువ్వు బడికి రమ్మంటే వచ్చేస్తాయా? లేవా? వచ్చేస్తాయి. కాబట్టి ఏది గొప్ప అధికారం? రాజకీయ అధికారం గొప్ప అధికారమా? ఆత్మీయ అధికారం గొప్ప అధికారమా? ఆత్మీయ అధికారమే గొప్ప అధికారం అండి. గతంలో అమెరికా దేశంలో బిల్లీ గ్రామ్ అనేటువంటి గొప్ప ఇవాంజలిస్ట్ ఉండేవాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జనాభాకు, వాళ్ళంటారు ఒక సుమారు 100 కోట్ల మంది జనాభాకు ఆయన సువార్త చెప్పినటువంటి సువార్థికుడు. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన పరిచర్య ద్వారా కొన్ని లక్షల మంది నమ్ముకున్నారని వాళ్ళు చెప్తారు. అయితే ఆ దేశం వారంట ఈ యొక్క బిల్లీ గ్రామ్ దగ్గరికి వచ్చేసి అన్నారంట, అయ్యా మీరు ఇంత గొప్ప సేవ చేయుచున్నారు, మీకు దేవుడు ఇంత కృప, అధికారం, శక్తి, అభిషేకం ఇచ్చాడు. సో కాబట్టి మేమందరం కలిసి ఇక ఎలాంటి ఎలక్షన్స్ లేకుండా, ఎలాంటి ఓటింగ్ లేకుండా, ఇక మీకు వ్యతిరేకంగా ప్రత్యర్థిగా ఎలాంటి ప్రెసిడెంట్ ఎవరు లేకుండా మేమంతా దేశమంతా కలిసి మిమ్మల్ని మూకుమ్మడిగా అమెరికా దేశానికి అధ్యక్షునిగా మేము చేస్తామని వారంతా ఒక ప్రతిపాదన పెట్టుకొని ఈ బిల్లీ గ్రామ్ గారి దగ్గరికి వచ్చారంట. ఎలక్షన్స్ లేవు, ఓటింగ్ లేవు. ఈసారి మేమందరం రెండు పార్టీల వాళ్ళం నిన్ను ప్రెసిడెంట్ చేయాలనుకుంటున్నాము అంటే ఆయన ఏం చెప్పాడంటే, నేను ప్రెసిడెంట్ అయినట్లయితే అది నా హోదా తగ్గినట్టు అని చెప్పాడు. దేవుని సేవకునిగా, దేవుని సువార్థికునిగా, దేవుని ప్రవక్తగా ఉండడం కంటే మించినటువంటి అధికారం కానీ, ఆధిక్యత కానీ, అభిషేకం కానీ ఇంకొకటి లేనే లేదు. నన్ను దేవుడు గొప్ప హోదాలో ఉంచి ఉన్నాడు. ఇప్పుడు నన్ను ప్రెసిడెంట్గా మీరు చేసినట్లయితే అది నాకు ఉన్నటువంటి హోదా కంటే అది తక్కువ హోదా. సో కాబట్టి నా ఉన్నతమైన హోదా నుంచి నేను తక్కువ హోదాకు వచ్చి అమెరికా దేశానికి నేను అధ్యక్షుని, ప్రెసిడెంట్ కాలేదు, దయచేసి నన్ను మన్నించండి, ఇంకొకరిని చూసుకోండి అని బిల్లీ గ్రామ్ గారు చెప్పారంట. ఎందుకు అలా చెప్పాడు? ఎందుకంటే ఆయన దృష్టిలో ఏంటంటే ఒక దైవ సేవకునిగా ఆత్మీయ అధికారం కలిగి ఉండి దేవుని చేత అభిషేకించబడి కొన్ని లక్షల మందికి సువార్త చెప్పేటువంటి ఆ స్థానం ఉంది చూడండి. అది రాజకీయ నాయకుల కంటేను, ప్రెసిడెంట్ల కంటేను, పిఎంల కంటేను, సీఎంల కంటే ఉన్నతమైన అధికారము, ఉన్నతమైన స్థాయి, ఉన్నతమైనటువంటి హోదా అని ఆ బిల్లీ గ్రామ్ గారు గుర్తించారు. కాబట్టి ఆయన ఈ ప్రెసిడెంట్ హోదాను ఆయన ఒప్పుకోలేదు. దేవుడు మీ అందరికీ ఆత్మీయ అధికారం ఇస్తున్నాడు. ఏ అధికారం అయితే రాజకీయ నాయకుల వద్ద లేదో, ఏ శక్తి అయితే వారి వద్ద కొరవడిపోయిందో, ఏ అభిషేకం అయితే వారిలో లోపించి ఉందో, ఆ అభిషేకాన్ని, ఆ అధికారాన్ని, ఆ యొక్క శక్తిని, ఆ అధికారాన్ని దేవుడు ప్రభు తన సంఘానికి ఇచ్చిచున్నాడు. నీ సింహాసనం నిరంతరం నిలుచును, నువ్వు నీతిని ప్రేమిస్తావు, దుర్నీతిని ద్వేషిస్తావు. దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్టుగా ఆనంద తైలంతో అభిషేకించాను. దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆనంద తైలంతో అభిషేకించాడు. ఏ స్థాయిలో అంటే ఇక ఆయన తోటి వారి కంటే ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఇక ఎవరిని కూడా ఆయనతో కంపేరు చేయలేమో. ఏ రాజకీయ నాయకుడిని కానీ,
ఏ సినిమా హీరోని కానీ, ఏ రాజ్యాంగకర్తను కానీ, ఏ దేశాధినేతను కానీ, ఏ మత వ్యవస్థాపక అధ్యక్షుని కానీ ఎవరిని కూడా యేసుక్రీస్తు వారితో అసలు పోలిక లేనే లేదు. ఆయనలో ఎంతో శక్తి ఉన్నది, ఆయనలో అభిషేకం ఉన్నది, ఆయనలో అధికారం ఉన్నది, ఆయనలో ప్రభావం ఉన్నది, ఆయనలో ఎంతో గొప్పతనం ఉంది. ఇక్కడ వాక్యం తెలియజేసి, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేశావు, ఆకాశాలు కూడా నీ చేతి పనులని వాక్యం సెలవిస్తుంది. అందుకే యేసుక్రీస్తు మన దేవుడు ఎందుకు నమ్ముతామంటే ఆయన మనిషిగా ఆరంభం కలిగి ఉన్నాడు, మనిషిగా ఆయన జన్మ కలిగి ఉన్నాడు, మనిషిగా ఆయన మరణించాడు. కానీ దేవునిగా ఆయనకు ఆది లేదు, ఆయనకు అంతం లేదు. ఆ విషయం తెలుసుకోవాలి. ఆయన మనిషిగా జన్మించి ఆయన ఆరంభాన్ని మనిషిగా ఈ లోకంలో కలిగి ఉన్నాడు. అందుకే మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మనిషిగా ఆయన మరణించాడు, మనిషిగా ఆయన లేచాడు. కానీ దేవునిగా, దైవత్వం గలవాడిగా ఆయన ఎన్నడూ పుట్టలేదు, ఆయన ఎన్నడూ చావలేదు. దేవుని కుమారునికి పుట్టుక లేదు, చావు లేదు. మనిషిగా ఆయన పుట్టాడు, మనిషిగా చనిపోయాడు, మన కోసం పుట్టాడు, మన కోసం చనిపోయాడు. ఆకాశాలు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నువ్వు నిలిచి ఉంటా అని వాక్యం సెలవిస్తుంది.